Hello, hi, welcome all the competitive various and would teachers. This is your Kiran Kodumuru. Thank you for clicking on this video. I wish you all the success. Yes, అభ్యసన సిద్ధాంతంలో భాగంగా మనము ఫస్ట్ అయితే పావ్లావ్ యొక్క శాస్త్రీయ లేదంటే మనకి దీన్ని ఎస్ టైప్ అని కూడా అంటాం, ఎస్ టైప్ సిద్ధాంతం అంటాము, లేదంటే సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటాం. సో ఏంటి శాస్త్రీయ సిద్ధాంతం ఏంటి, శాస్త్రీయ నిబంధన ఏంటి, లేదంటే సాంప్రదాయ నిబంధన ఏంటి, పావ్లావ్ చేసినటువంటి ప్రయోగం ఏంటి, దీంట్లో మనం తెలుసుకున్న అంశాలు ఏంటి. సో ఈ విషయాల్ని మనము విద్యా వ్యవస్థలో ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయగలం అనేటువంటి అంశాలు అయితే చూద్దాం ఈ సెషన్లో. రైట్, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క నేను పావ్లావ్ని ఏం పెట్టుకున్నా అంటే పేరు నేను పావ్లావ్కి పావ్లావ్ శాస్త్రి అని పెట్టుకున్నాను. సో కొంచెం డిఫరెంట్గా కొంచెం జోక్ నవ్వు తెప్పించే విధంగా ఉందనేసి నేను పావ్లావ్ శాస్త్రి అని పెట్టుకున్నాను. సో ఎందుకు పావ్లావ్ శాస్త్రి అని పెట్టుకున్నానంటే ఈ పావ్లావ్ అనేటువంటి రష్యాకు చెందినటువంటి సైంటిస్ట్ ఏదైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో దీన్ని శాస్త్రీయ నిబంధనంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి పావ్లావ్ శాస్త్రి అంటే శాస్త్రీయ నిబంధన. సో మీరు ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను. పావ్లావ్ శాస్త్రి ఎస్ టైప్ చైర్లో, ఎస్ టైప్ చైర్ అంటే మనకు తెలిసిందే, ఇక్కడ ఎస్ టైప్ చైర్ కనపడుతుంది. ఎస్ టైప్ చైర్లో సాంప్రదాయ లుక్లో కూర్చున్నాడు మంచిగా. శాస్త్రి గారు అంటే ఏంటి, మంచిగా జుట్టు పెంచుకుంటారు, మంచిగా సో నీట్గా బొట్టు పెట్టుకుంటారు, సో మంచి వస్త్రధారణ ఉంటుంది. సో అది జస్ట్ గుర్తెచ్చుకోండి, ఇమేజ్ గుర్తురావాలి మీకు. పావ్లావ్ శాస్త్రి ఎస్ టైప్ చైర్లో మంచిగా ఏంటి సాంప్రదాయ లుక్లో కూర్చున్నాడు, అది దీని యొక్క కోడ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎస్ టైప్ చైర్ అని ఎందుకు అంటున్నామంటే మనకు ఇతడు ప్రతిపాదించిన నిబంధన ఏదైతుందో పూర్తిగా స్టిమ్యులస్ బేస్డ్గా ఉంటుంది, ఉద్దీపన పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎస్ టైప్ నిబంధన అని కూడా అంటారు, ఎస్ టైప్ నిబంధన అని కూడా అంటారు. అండ్ అదేవిధంగా సాంప్రదాయ లుక్లో కూర్చున్నాడు అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనకి సాంప్రదాయ నిబంధన అని కూడా అంటాము. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే పావ్లావ్. శాస్త్రీయ ఎందుకు అంటామంటే శాస్త్రీయ నిబంధన అని కూడా అంటాము. పావ్లావ్ శాస్త్రి ఎస్ టైప్ చైర్లో సాంప్రదాయ లుక్లో కూర్చున్నాడు అనే సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి ఏమేమి వస్తుందంటే పావ్లావ్ రూపొందించినటువంటి నిబంధనని ఏమంటాము, శాస్త్రీయ నిబంధన వస్తుంది, సంప్రదాయ నిబంధన వస్తుంది, అదేవిధంగా ఎస్ టైప్ నిబంధన అని కూడా అంటాం. ఈ మూడు పేరు దానికే, గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. సో ఇతడు రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. సో యాక్చువల్గా ఇతడు సైకాలజీలో ప్రయోగాలు చేసేవాడు కాదు. యాక్చువల్గా ఇతడు ఏంటంటే నాట్ ద సైకాలజిస్ట్, శరీర ధర్మ శాస్త్రవేత్త ఇతడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతనికి 1904లో వచ్చేసి నోబెల్ బహుమతి వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది. సో మరి ఈ ప్రయోగం కంటే ముందుగా మనకి కొన్ని వర్డ్స్ కనపడుతూ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. సో కీవర్డ్స్ తెలిసినట్లయితే ఎక్స్పెరిమెంట్ ఈజీ, అదేవిధంగా సో మిగిలినటువంటి అంశాలు కూడా అయితే సూత్రాలు తను ప్రతిపాదించడం ప్రిన్సిపల్స్ అవి కూడా వెరీ ఈజీగా ఉంటాయి. సో వాటిని మనకు ఎగ్జామ్లో ఏ రకంగా క్వశ్చన్ చేస్తారో కూడా చూద్దాం. సో ఇతడు చూడండి మనకి 2 గ్రంథాలు రాయడం జరిగింది. గ్రంథాలు కూడా గుర్తుపెట్టుకోండి, 2 బుక్స్. ఒకటి వచ్చేసి ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇది వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే సో ఇతడు ప్రయోగం చేసింది కుక్క పైన చేశాడు. నెక్స్ట్ లాలాజలం పైన. సో కుక్క లాలాజలాన్ని స్రవిస్తుందా లేదా. సో లాలాజల గ్రంథులు అనేవి డైజెస్టివ్ గ్లాండ్సే అవి. సో డైజెస్టివ్ గ్లాండ్స్ రకరకాలుగా ఉంటాయి. వాటిల్లో లాలాజల గ్రంథులను ఒక రకమైనటువంటి జీర్ణ గ్రంథులు. సో కాబట్టి ఇతడు చేసిన ప్రయోగం లాలాజలానికి సంబంధించింది కాబట్టి ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ సింపుల్గా గుర్తుండిపోతుంది, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ రిఫ్లెక్సెస్. అసలు కండిషన్ అంటే ఏంటి. సో కండిషనల్ అంటే నిబంధన అని ఇంగ్లీష్లో కండిషన్ అంటాం. సో నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, శాస్త్రీయ నిబంధన ప్రతిపాదించింది ఎవరు అంటే మనకి పావ్లావ్. కాబట్టి ఈజీగా కండిషనల్ రిఫ్లెక్సెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో కండిషనల్ రిఫ్లెక్సెస్ ఒకటి, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే 2 గ్రంథాలు కూడా పావ్లావ్ శాస్త్రి రచించడం జరిగింది, రాయడం జరిగింది అనమాట. సో మనకి ఈ ప్రయోగంలో ఓవరాల్గా వచ్చేసి మనకి ఎక్కువగా టర్మ్స్ వినపడేది ఏంటంటే ఉద్దీపన, ప్రతిస్పందన, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, నెక్స్ట్ నిబంధిత, నిర్నిబంధిత అనేటువంటి 4 పదాలు కనపడుతుంటాయి. సో ఏంటి 4 పదాలు ఫస్ట్ చూద్దాం. సో ఉద్దీపన అంటే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను. సో మనకు అంతర్గతంగా కానివ్వండి, బయట నుండి కానివ్వండి, చేరినటువంటి సమాచారాన్ని ఉద్దీపన చెప్పుకుంటూ ఉంటాం. సో ఏదో రకంగా చేరుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఉద్దీపనగా చెప్పుకుంటాం. సో కడుపు నొప్పి లేస్తుంది, ఉద్దీపన. ఆకలి అవుతుంది, ఉద్దీపన. ఒక ఆలోచన వచ్చింది, ఉద్దీపన, రైట్. సో బయట నుండి ఎండ కొడుతుంది, ఉద్దీపన. ఓకే, వేరే వాడు చంప మీద కొట్టాడు,
ఉద్దీపన, నేను చెప్పేది మీరు వింటున్నారు మీ చెవులతోటి. ఉద్దీపన బయట నుండి వచ్చే ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని ఏమంటామంటే ఉద్దీపనలుగా చెప్పుకుంటాం. ఓవరాల్గా మన బ్రెయిన్కు చేరేటువంటి సమాచారం ఏదైతే ఉందో దానిని ఉద్దీపన అంటాం. సో ఇంగ్లీష్లో అయితే స్టిమ్యులస్ అంటాం. ఎస్ అని ఎక్కడ కనపడ్డది స్టిమ్యులస్ ఈ ప్రయోగంలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిస్పందన, దీన్ని రెస్పాన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆర్ అని ఎక్కడ కనపడినా కానీ దాని ప్రతిస్పందన. సో మన బ్రెయిన్కు ఒక సమాచారం చేరిన తర్వాత మనము ఏదైతే చేస్తూ ఉంటామో పని, రియాక్షన్. సో యాక్షన్, రియాక్షన్ ఏదైతే చేస్తూ ఉంటామో దానిని ప్రతిస్పందనగా చెప్పుకుంటూ ఉంటాము. సో దీన్ని ఏమంటామంటే రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ ఆర్ తోటి గుర్తుపెట్టుకోండి, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి నిబంధిత. నిబంధిత అంటే కృత్రిమ, అంతే, ఇంకేం లేదు, సింపుల్, అదొకటే గుర్తుపెట్టుకోండి, ఇంకేమీ వద్దు. నిబంధిత అంటే కృత్రిమ, నిర్నిబంధిత అంటే న్యాచురల్. నిర్నిబంధిత అంటే న్యాచురల్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. నిర్నిబంధిత అంటే న్యాచురల్, నిబంధిత అంటే కృత్రిమ. వాటి కంపల్సరీ మీనింగ్ తెలిస్తేనే మీకు ప్రయోగం మొత్తం కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి అన్కండిషనల్ అంటే వర్డ్ కనపడుతూ ఉంటుంది. అన్కండిషనల్ ఏంటంటే సహజ లేదంటే నిర్నిబంధిత. అన్కండిషనల్ అంటే గుర్తుపెట్టుకోండి. సో వెరీ సింపుల్, నిబంధిత అంటే కృత్రిమ, నిర్నిబంధిత అంటే సహజ. ఈ రెండు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా కానీ ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నిబంధిత గుర్తుపెట్టుకుంటారా, నిర్నిబంధిత గుర్తుపెట్టుకుంటారా, రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఒకటి గుర్తుపెట్టుకుంటా ఆపోజిట్ ఇంకోటి అవుతుంది. కాబట్టి నిర్నిబంధిత అంటే సహజ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని అన్కండిషనల్గా చెప్పుకుంటాం. అన్కండిషనల్ అంటాం ఇంగ్లీష్లో, సహజ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ నిబంధన అంటే ఏంటి? సో మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా కనపడుతుంటాయి. ఉద్దీపన, ప్రతిస్పందన, నిబంధిత, నిర్నిబంధిత, నెక్స్ట్ నిబంధన. సో నిబంధన అంటే ఏంటి అని చూసినట్లయితే సహజ ఉద్దీపన కాదు. సహజ ఉద్దీపన కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు అనగానే మన నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటుంది, వేడివేడి బిర్యానీ అనగా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా. సో ఇదేంటి? సహజ ఉద్దీపనకు మనం ప్రతిస్పందన చూపిస్తున్నాం. సో నిబంధన అంటే ఏంటంటే ఒక కృత్రిమ ఉద్దీపనకు సో ఉదాహరణకు మనము ఒక మురుక్కాల వెంట పోతున్నాం. సో అప్పుడు మన నోట్లో నీళ్ళు ఊరుతాయిగా, ఊరనే ఊరం కదా. సో అలాంటి ఉద్దీపన ఏదైతే ఉందో దానికి కూడా మనకు నోట్లో నీళ్ళు ఊరాలి. అప్పుడేంటి, ఈ మురిక్కాల వెంట నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ మనకి ఏమి వాసన లేకుండా మంచిగా ఏసీ రూమ్లో ఒక బిర్యానీ పెట్టాం. సో మురిక్కాల వెంట పోతున్నాం, అక్కడ బిర్యానీ ఉన్నది. సో కొన్ని రోజుల తర్వాత ఇలా నడుచుకుంటాం, మురిక్కాల వాసన చూసినా కానీ మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి ఆల్రెడీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఉద్దీపని కృత్రిమ ఉద్దీపన అంటున్నాం. సో కృత్రిమ ఉద్దీపనకు మనకు అవసరమైనటువంటి ప్రతిస్పందనని రాబట్టడాన్ని నిబంధనగా చెప్పుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా ఏంటి అని చూసినట్లయితే ఈ మురికాలం వాసన చూడగానే మనకు నోరు ఊరాలి. సో అది యాక్చువల్గా ప్రతిస్పందన, యాక్చువల్గా కృత్రిమ ఉద్దీపన కదా. సో ఇలా కృత్రిమ ఉద్దీపన ఇస్తూ మనకి అవసరమైనటువంటి ప్రతిస్పందన అంటే మన నోట్లో లాలాజలం ఊరేటట్టుగా చేస్తే దాన్ని నిబంధనగా చెప్పుకుంటాం. వెరీ సింపుల్. నిబంధన అంటే కృత్రిమ ఉద్దీపనకు మనము అవసరమైనటువంటి ప్రతిస్పందనని మనం అనుకున్న దాన్ని ఒక జీవి నుండి పొందగలిగితే దాన్ని నిబంధనగా చెప్పుకుంటాం. సో నిబంధనకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. సో బెల్ కొట్టగానే, లాంగ్ బెల్ కొట్టగానే చాలా బ్యాగ్ వేసుకొని ఉరుకుతూ ఉంటారు పిల్లలు. సో జనగణమన వినగానే వెంటనే లేచి నిలబడుతూ ఉంటాం. సో బుక్కి కాలు తగలగానే వెంటనే మొక్కేస్తూ ఉంటాం. సో ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఇంజెక్షన్ చూడగానే భయపడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిబంధన, యాక్చువల్ అవన్నీ కూడా కృత్రిమ ఉద్దీపనలే. సో బట్ మనలో వచ్చేటువంటి ఒక ప్రతిస్పందన ఏదైతే ఉందో యాక్చువల్గా భయం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక భయంకరమైన సంఘటన చూసినప్పుడు భయం కలగాలి. బట్ ఏదో చిన్న ఇంజెక్షన్ అది కుచ్చుకుంటే ఏం కాదని తెలుసు, అయినప్పటికీ కూడా ఆ ఉద్దీపన చూడగానే మనలో న్యాచురల్గా వచ్చేటువంటి భయం కాదు ఇది, దాన్ని చూడగానే భయపడుతున్నాం. సో అలా ఒక లింక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే నిబంధనగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో దీన్ని నిబంధన, ఉద్దీపన, ప్రతిస్పందన, నిబంధిత, నిర్నిబంధిత, నిబంధన. ఇవి క్లియర్ అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అంతా వెరీ ఈజీ, రైట్. చూద్దాం ఇక్కడ ఇంకా. సో ఇక్కడ మనకు పావ్లోవ్ శాస్త్రి గారు ఏం చేశారంటే కుక్కపై ప్రయోగం చేశాడు. సో కుక్కపై ప్రయోగం చేసేటప్పుడు ఈ మొత్తం కూడా 3 దశల్లో జరిపాడు. సో కుక్కకి ఏం చేస్తాడంటే తను యాక్చువల్గా ఏంటి వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ పైన, అంటే లాలాజల గ్రంథులు. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే జీర్ణ గ్రంథుల్లో లాలాజల గ్రంథులు ఒక రకమైనటువంటి గ్రంథులు, రైట్. సో తను ఈ కుక్కకి ఇక్కడ పొక్కబెట్టి దాని నుంచి పైప్ పెట్టాడంట. అంటే అది స్రవించేటువంటి లాలాజలాన్ని కొలవడానికి, పరిమాణాన్ని కొలవడానికి. సో ఇట్లా ఇక్కడ పెట్టడానికి రాదు కాబట్టి ఒక పైప్ పెట్టేసి ఆ పైప్ నుండి మనకి ఆ ప్రయోగం యొక్క
డయాగ్రామ్ చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పైప్ పెట్టేసి పైప్ నుండి లాలాజలం దాంట్లోకి పోయేటట్టుగా చేస్తుంటాడు. ఏదో సంథింగ్ కంటైనర్ పెట్టాడు, సో కంటైనర్లోకి వెళ్ళేటట్టుగా చేస్తుంటాడు అనమాట. సో డైజెస్టివ్ గ్లాండ్స్, సో ఈ యొక్క సెలవరీ గ్లాండ్స్ డైజెస్టివ్ గ్లాండ్సే కాబట్టి ఇతను రాసిన గ్రంథం ఏంటి? ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇతడు కుక్కకి ఏం చేశాడంటే ఈ యొక్క నోటి దగ్గర ఒక రంధ్రం చేసేసి ఒక పైప్ పెట్టాడు. సో పైప్ పెట్టేసి దాన్ని కొలవడానికి పెట్టేశాడు. సో ఇతడు ఏం చేశాడంటే ఈ ప్రయోగాన్ని ఒక 3 దశలు చేశాడు. ఇతని యొక్క ఇంటెన్షన్ ఏంటి? నిబంధన ఏర్పరచాలి. వేటి మధ్య నిబంధన ఏర్పరచాలంటే ఇతడు బెల్ కొట్టగానే లాలాజలం స్రవించాలి. యాక్చువల్గా బెల్ కొట్టడం అనేది కృత్రిమమైనటువంటి ఉద్దీపన, రైట్? న్యాచురల్ ఉద్దీపన కాదు. న్యాచురల్ ఉద్దీపన ఏంటి? అన్నం చూస్తే మనకు లాలాజలం ఊరుతుంది, కుక్కకు కూడా లాలాజలం ఊరుతూ ఉంటుంది. అది న్యాచురల్ ఉద్దీపనకు న్యాచురల్ రెస్పాన్స్ అది. సో బట్ ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త విషయాన్ని విద్యార్థికి నేర్పాలి. ఎలా నేర్పాలి అంటే కుక్కకు కొత్త విషయాన్ని నేర్పుతుండే ఏంటి? ఒక కృత్రిమ ఉద్దీపనని కల్పించేసి అతడు అనుకున్నటువంటి ప్రతిస్పందన రాబడుతున్నాడు. సో దీని ఇంప్లికేషన్ చూడండి ఎలా ఉంటుందో. సో ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటుందంటే ఇదే నిబంధనని తీసుకుపోయి క్లాస్ రూమ్లో పెడుతున్నాడు. క్లాస్ రూమ్లో ఏమంటున్నాడు? సో మనం ఒక కృత్రిమ ఉద్దీపనని కల్పించి మనం ఆశించినటువంటి ప్రవర్తనని విద్యార్థి దగ్గర నుండి తీసుకురావాలి. సో దీన్ని తీసుకుపోయి దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి అంటాడు. సో తన ప్రయోగం ఏంటి అంటే కుక్కకు ఒక పైప్ని పెట్టేసి లాలాజలాన్ని కొలుస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆహారం ఇచ్చాడు, లాలాజలం కారింది. ఆహారం ఇచ్చాడు, అది ఫస్ట్ స్టెప్లో జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ స్టెప్లో ఏంటంటే బెల్ కొట్టాడు, వెంటనే ఆహారం, వెంటనే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దీన్ని సమీపస్థ నియమంగా చెప్పుకుంటాం. సమీప నియమం ఏంటంటే ఒక కృత్రిమ ఉద్దీపన ఇచ్చిన వెంటనే మళ్ళీ సహజ ఉద్దీపన ఇస్తేనే ప్రతిస్పందన అనేది వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఎక్కువైందనుకోండి, సో మనకి ప్రతిస్పందన అనేది రాదు. సో ఆ గ్యాప్ ఎంత ఉండాలంటే 0.5 సెకండ్స్ కంటే తక్కువగా. బెల్ కొట్టిండు వెంటనే ఆహారం ఇవ్వాలి, అలా అయితే ఏమవుతుందంటే బెల్కి ఆహారానికి మధ్యన సంధానం అనేది ఏర్పడుతుంది. ప్రతిఫలంగా మనం ఆశించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దానిలో కలుగుతుంది. మనం ఆశించిన ప్రవర్తన ఏంటి? బెల్ కొట్టగానే లాలాజలం రావాలి, వస్తుందా లేదా? ఇలా సెకండ్ స్టేజ్లో మొత్తం కూడా ఈ ప్రయోగం 3 స్టేజ్లు ఉంది. ఒకటి ఫస్ట్ ఆహారం ఇస్తున్నాడు, లాలాజలం వచ్చేసింది, దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్, రైట్. సెకండ్ స్టేజ్లో వచ్చేసి బెల్ కొడుతున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, లాలాజలం కారుతుంది. బెల్ కొడుతున్నాడు, ఆహారం, ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఏమైందని చూసినట్టయితే బెల్ కొట్టగానే వెంటనే లాలాజలం స్రవించింది. ఇది అనుకున్నటువంటి ప్రవర్తన ఏంటి? లాలాజలాన్ని స్రవింపజేయాలి. బట్ ఏంటి ఇక్కడ ఉద్దీపన ఏంటి? కృత్రిమ ఉద్దీపన. ఆహారం ఇవ్వట్లేదు, బెల్ కొట్టాడు. సో కృత్రిమ ఉద్దీపనకి మనం అనుకున్నటువంటి ప్రవర్తన లింక్ అయిపోయింది, సంధానం అయిపోయింది, సంసర్గం అయిపోయింది. కాబట్టి దీన్ని సంసర్గవాద సిద్ధాంతాల్లో ఒకటిగా పరిగణిస్తూ ఉన్నాము. సో ఇలా ఏంటంటే మనకి ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఫైనల్గా బెల్ కొట్టగానే వెంటనే కుక్క అనేది లాలాజలం స్రవించబడింది. సో ఇక్కడ మనకి వర్డ్స్ కనపడుతూ ఉంటాయి, యూసీఎస్ అని, యూసీఆర్ అని, సిఎస్ అని, యూసీఎస్ అని. ఏంటి ఇవి అని చూసినట్టయితే వెరీ సింపుల్. ఇక్కడ అన్కండిషనల్ అంటే ఏం చెప్పాను నేను? సహజ అని చెప్పాను, సహజంగా. సో ఆహారం ఇవ్వడం అనేది సహజమైనది కాబట్టి అన్కండిషనల్ స్టిమ్యులస్, సహజ ఉద్దీపనగా చెప్పుకుంటాము. సో దీనికి ఏం చేస్తుంది కుక్క? సహజంగానే లాలాజలాన్ని స్రవిస్తుంది కాబట్టి అన్కండిషనల్ రెస్పాన్స్. అన్కండిషనల్ అంటే సహజంగా వచ్చేది, అంతే గుర్తుపెట్టుకోండి. సో ఇది అన్కండిషనల్ రెస్పాన్స్గా చెప్పుకుంటున్నాం. సెకండ్ స్టేజ్లో బెల్ కొట్టాడు. సో బెల్ కొట్టడమే సహజమైంది కాదు, కృత్రిమమైంది. సో దీన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనము? కండిషనల్ స్టిమ్యులస్ అంటున్నాం. కండిషన్ అంటే నిబంధనను ఏర్పరచడానికి మనం ఉద్దీపనిస్తున్నాం కాబట్టి కండిషనల్ స్టిమ్యులస్గా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనకి సమీప్య నియమం అంటున్నాం. సో ఏంటి ఇక్కడ? బెల్ కొట్టిన వెంటనే ఇవ్వాలి ఆహారాన్ని, లెస్ దెన్ 0.5 సెకండ్స్. సో ఆహారం ఇవ్వడం ఏంటి? మనకు ఆహారం అనేది ఇది సహజమైనటువంటి ఉద్దీపన. సో కాబట్టి ఏమంటున్నాం దీన్ని? అన్కండిషనల్ స్టిమ్యులస్. అంటే ఫస్ట్ కండిషనల్ స్టిమ్యులస్ ఇచ్చాము, అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపన ఇచ్చాము, తర్వాత సహజమైన ఉద్దీపన ఇచ్చాము. సహజమైన ఉద్దీపన చూడగానే కుక్క లాలాజలం స్రవించమనేది కూడా సహజమైనటువంటి రెస్పాన్స్. సో అన్కండిషనల్ రెస్పాన్స్గా చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఇలా మనకి బెల్ కొడుతున్నాము, ఆహారం ఇస్తున్నాం, లాలాజలం. యూసీఆర్ అంటే అన్కండిషనల్ రెస్పాన్స్. అన్కండిషనల్ అంటే సహజ, అన్కండిషనల్ అంటే సహజ, గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇంకా నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఏమైందంటే బెల్ కొట్టాడు. సో ఇది వచ్చేసి కండిషనల్ స్టిమ్యులస్, కృత్రిమమైనటువంటి ఉద్దీపన. దీనికి ఏం చేసింది అని చూసినట్లయితే కుక్క లాలాజలాన్ని స్రవించింది. యాక్చువల్గా లాలాజలం స్రవించడం ఆహారాన్ని స్రవించాలి, బట్ ఇక్కడ ఏమైంది అని చూసినట్లయితే బెల్ కొట్టినప్పుడు కూడా స్రవించింది. ఇది కృత్రిమమైంది, ఇది కూడా రెస్పాన్స్, రైట్.
సో సహజ రెస్పాన్సే, బట్ మనం ఏంటి బెల్కు దాని యొక్క ప్రవర్తనని మనం అనుగుణంగా తీసేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇలా బెల్ కొట్టగానే లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటుంది. సో బెల్ కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనేది ఏంటంటే కండిషనల్ రెస్పాన్స్, అది కృత్రిమైనటువంటి రెస్పాన్స్. సో ఇక్కడ ఈ ప్రయోగంలో కూడా అబ్జర్వ్ చేయండి, లాలాజలం స్రవించడం అనేది కృత్రిమమైన ప్రతిస్పందన లేదంటే సహజమైన ప్రతిస్పందన చెప్పండి మీరు. సో ఇక్కడ చూడండి, లాలాజలం స్రవించడం అనేది కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ లాలాజలం ఎప్పుడు స్రవిస్తుంది? బెల్ కొట్టినప్పుడా, ఆహారం చూపించినప్పుడు? ఆహారం చూపించినప్పుడు లాలాజలం స్రవిస్తే అది సహజమైనటువంటి ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్. బెల్ కొట్టినప్పుడు మనకి లాలాజలం స్రవించింది అనుకోండి, అది కండిషనల్ రెస్పాన్స్. గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాలాజలం స్రవించడం బెల్ కొట్టినప్పుడు చేస్తే కండిషనల్ రెస్పాన్స్, బెల్ కొట్టనప్పుడు ఆహారం చూపించినప్పుడు చూస్తే అది అన్కండిషనల్ రెస్పాన్స్గా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, యూసీఎస్ యూసీఆర్ ఇవి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ఇక్కడ, రైట్. సో ఇక్కడ మనకి కొన్ని యొక్క ప్రయోగం చేసిన తర్వాత మనకి పావ్లోవ్ శాస్త్రి గారు కొన్ని సూత్రాలను అయితే రూపొందించడం జరిగింది. ఆ సూత్రాలను చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి రీఇన్ఫోర్స్మెంట్. సో పునర్బలనంగా చెప్పుకుంటాం. ఏంటి పునర్బలనం అని చూసినట్లయితే, ఇలా మనకి నిబంధన ఏర్పరిచే క్రమంలో సో ఒకేంటి కృత్రిమ ఉద్దీపనకు ఒక ఏంటి మనం ఆశించినటువంటి ప్రవర్తన అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఆశించినటువంటి ప్రవర్తన వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. సో తను కావాలనుకున్నది మళ్ళీ, ఉదాహరణకు నేను క్వశ్చన్ అడిగాను పిల్లవాన్ని. సో క్వశ్చన్ అడగగానే ఏంటంటే తను ఆన్సర్ చెప్పాడు. సో మిగిలిన వాళ్ళు ఎక్కువగా రెస్పాండ్ కావట్లేదు. సో వానికి చాక్లెట్ ఇచ్చాను. సో మళ్ళీ ఇలాగే చాక్లెట్ ఇస్తూ వెళ్ళా అనుకోండి. సో క్వశ్చన్ అడగానే వాడు బాగా చదువుకుంటూ ఉంటాడు, చదువుకుని క్వశ్చన్ అడగానే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సో ఇలా మనం ఏదైనా ఒక దాన్ని ఇచ్చేసి, అది పొగడత కావచ్చు లేదంటే ఏదైనా బహుమతి కావచ్చు, ఇచ్చేసి మనం అనుకున్నటువంటి ప్రవర్తనని బలంగా చేస్తూ ఉంటాము. దీనిని రీఇన్ఫోర్స్ అంటాం. రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ అంటూ ఉంటాం మనం కదా. సో పైన ఏంటి స్లాబ్ వేసేటప్పుడు రీఇన్ఫోర్స్ అంటాం, ఒకదానికొకటి లింక్ అయి చాలా బలంగా అయితే దాన్ని రీఇన్ఫోర్స్ అంటాం. సో ఇలా పునర్బలనంతో మనం ఏంటంటే ఆశించినటువంటి ప్రవర్తనని స్ట్రెంగ్తెన్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటుంది. దిస్ ఇస్ లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి విలుప్తీకరణ లేదంటే విరమణ. సో విలుప్తీకరణ అంటే మాయమైపోవడం, సో కనుమరుగైపోవడాన్ని విలుప్తీకరణం అంటాం. విరమణ అంటే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని విరమణగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఏంటి విలుప్తీకరణం అని చూసినట్లయితే, ఏదైనా ఒక ప్రవర్తన మాయమైపోవడాన్ని విలుప్తీకరణ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఉదాహరణకి ఇక్కడ ఈ ప్రయోగంలో తీసుకుందాము. ఇక్కడ బెల్ కొడుతున్నాడు, లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఇంకా బెల్ కొట్టిన లాలాజలం స్రవించదు. ఎందుకంటే ఆహారం దొరకట్లేదు కదా, దాని కొన్ని రోజుల తర్వాత ఆ ప్రవర్తన అనేది కంప్లీట్గా మర్చిపోయింది. సో బెల్ కొట్టి ఆహారం ఇచ్చిన తర్వాత మనకేంటి అక్కడ లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. సో ఇలా మనకి ఓన్లీ బెల్ కొట్టి ఆహారం ఇవ్వకుండా మనము లాలాజలాన్ని ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత లాలాజలం కదా అది ఏది రాదు. సో ఆ ప్రవర్తన అనేది కంప్లీట్గా మాయమైపోతుంటుంది. దీనిని ఏమంటామంటే విలుప్తీకరణ లేదంటే విరమణగా చెప్పుకుంటుంటాం. ఉదాహరణకు మన క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎలా ఉంటుంది దీంట్లో అని చూసినట్లయితే, ఉదాహరణకు క్వశ్చన్ అడిగాం, విద్యార్థి లిస్ట్ చెప్పాడు. సో కూర్చో బాగానే ఉంది కానీ ఏంద్రా ఒకటి ఎల్లుల్లి అన్నాం అనుకోండి. సో వానికి ఏమవుతుంది, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది మన నుండి. సో ఏమవుతుందంటే, సార్ క్వశ్చన్ అడిగి నేను అసలు ఆన్సరే చెప్పొద్దు, వేస్ట్, అసలు చదువుకోవడం వేస్ట్, ఈసారి నేను చెప్పినా కానీ మెచ్చుకోవడం ఏం లేదు అని అనుకుంటాడు. సో అలా విలుప్తీకరణం అవుతుంది, అభ్యసనమే కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులను మెచ్చుకోవాలి, లేనట్లయితే అభ్యసనం అనేది మాయమైపోతుందని చెప్తూ ఉంటుంది సూత్రం, రైట్. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. సో ఈ పదాలు ఏంటో విపరీతంగా ఉన్నాయి. అయత్న సిద్ధ స్వాస్థ్యం. సో ఏంటంటే దిస్ ఇస్ ద లా ఆఫ్ స్పాంటేనిటీ అంటాం. సో లా ఆఫ్ స్పాంటేనిటీ అంటే ఒక్కోసారి ఏమవుతుందని చూసినట్టయితే ఇలా మర్చిపోయాడు, విలుప్తం అయిపోయింది. సో అడిగినా కానీ ఏమి చెప్పట్లేడు. స్టార్టింగ్లో నేనేమో క్వశ్చన్ అడగగానే శబాష్ అన్నాను, కొన్ని రోజుల తర్వాత ఏం మెచ్చుకోవట్లేదు. సో కాబట్టి వాడు చెప్పట్లేదు. సో సడన్గా ఎందుకో మరి ఒకసారి క్వశ్చన్ అడగ మళ్ళీ లేచి యాక్టివ్గా చెప్పాడు. అంటే మరిచిపోయినటువంటి ప్రవర్తన స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. దీనిని అయత్న అంటే ప్రయత్నం చేయకుండానే సిద్ధిస్తుంది. అక్కడ మనం ఆశించినటువంటి ప్రవర్తన గ్యాప్ వచ్చినప్పటికి కూడా ఒక క్వశ్చన్ అడగానే వెంటనే లేచి కూడా ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అంటే వాడు తెలియకుండానే చెప్తూ ఉంటాడు. సార్ మెచ్చుకుంటాడేమో అనే ఆలోచన ఎక్కడో బ్రెయిన్లో ఉందన్నమాట. సో ఇలాగే ఇక్కడ ఈ ప్రయోగంలో కూడా సో కుక్క కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఈ బెల్ కొట్టి ఆహారాన్ని ఇవ్వకుండా మనం లాలాజలాన్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కొన్ని రోజుల తర్వాత విలుప్తీకరణ జరుగుతూ ఉంటుంది. సో బట్ ఒక్కోసారి బాగా గ్యాప్ ఇచ్చిన తర్వాత బెల్ కొట్టామనుకోండి, ఆల్రెడీ దాని బ్రెయిన్లో ఎక్కడో ఫీడ్ అయి ఉంటుంది. బెల్ కొట్టగానే వెంటనే లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఇలా సడన్గా ప్రత్యక్షమయ్యేటువంటి అభ్యసనం ఏదైతే ఉందో, ఆ ప్రవర్తన ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఉందో, దీనిని అయత్న సిద్ధ స్వాస్థ్యంగా చెప్పుకుంటాము, లా ఆఫ్ స్పాంటానిటీగా చెప్పుకుంటూ ఉంటాం.
నెక్స్ట్ వచ్చేసి సామాన్యీకరణ. ఏంటి సామాన్యీకరణం అని చూసినట్లయితే, మనము ఒక కృత్రిమ ఉద్దీపనని చూపించి మనం ఒక ప్రతిస్పందన రాబడుతూ ఉన్నాం. సో కృత్రిమ ఉద్దీపనని పోలినటువంటి మరొక ఉద్దీపనని చూపించినప్పటికీ కూడా, మరొక ఉద్దీపనని కల్పించినప్పటికీ కూడా మనం ఆ రెస్పాన్స్ను రాబట్టగలిగినట్లయితే దానిని సామాన్యీకరణంగా చెప్పుకుంటాం. సో జనరలైజేషన్ అంతే, వెరీ సింపుల్ ఇక్కడ. సో జనరలైజేషన్ అంటుంటాం, లా ఆఫ్ జనరలైజేషన్. సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే, ఉదాహరణకు బెల్కి మనకి ఆ యొక్క లాలాజలం స్రవించడం అనే నిబంధన అనేది ఏర్పడింది. సో బెల్ మాదిరిగానే ఉన్నటువంటి మరొక సౌండ్ చేస్తూ ఉంటాం, లైక్ విజిల్ వేసామనుకుందాం. సో విజిల్ వేసినప్పటికి కూడా అదేం చేస్తుందంటే ఆ యొక్క లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటుంది కుక్క. సో దాన్ని ఏమంటామంటే సామాన్యీకరణ. కృత్రిమ ఉద్దీపనని పోలినటువంటి మరొక ఉద్దీపనని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మనం అనుకున్నటువంటి దాన్ని రాబట్టగలుగుతూ ఉంటాము. లైక్ ఉదాహరణకు షబాష్ అంటూ ఉంటాను. సో ఉద్దీపన, రైట్. సో వాడు బాగా చదువుతూ ఉంటాడు. సో నెక్స్ట్ షబాష్ అనకుండా పోయి నేను ప్యాటింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ప్యాటింగ్ చేసేటప్పుడు కూడా వాడిని మళ్ళీ చదువుతున్నాడు, ఓ సార్ నన్ను బాగా మెచ్చుకున్నాడు. సో ఇలా ఏంటంటే ఏదైనా ఒక దానికి, ఒక ఉద్దీపనకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు అలాంటి ఉద్దీపనలే మరొక దానికి కూడా సేమ్ రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దాన్ని సామాన్యీకరణంగా చెప్పుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి విచక్షణం. సో లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటాం ఇది. సో విచక్షణ అంటే ఏంటి అని చూసినట్లయితే, సో ఇక్కడ మన సామాన్యీకరణానికి మనకి ఇంకో శాస్త్రవేత్త వాట్సన్ అనుకుంటాను సో ప్రయోగం చేయడం జరిగింది. సామాన్యీకరణ వెరీ సింపుల్ ఇక్కడ. సో తను ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లవాడి పైన 11 months బాబు పైన ప్రయోగం చేశాడు. సో అతడు ఏంటంటే తెల్ల ఎలుకని పట్టుకున్నప్పుడు ఒక పెద్దగా సౌండ్ చేసేవాడు. సో తెల్ల ఎలుకని పట్టుకున్నప్పుడు పెద్దగా సౌండ్ చేసేవాడు, అంటే ఆ వైట్ కలర్ ఎలుకని చూడగానే భయపడేవాడు అనమాట. సో దాన్ని ఎలా సామాన్యీకరణ అంటే, తెల్లగా ఉన్నటువంటి కుందేల్ని చూపించినా కానీ భయపడేవాడు. సో తెల్లగా ఉండేటువంటి వేరొక వస్తువుని చూపించినా భయపడు. అంటే చూడండి, అక్కడ ఒక ఉద్దీపన ఏదైతే ఉందో దానిని పోలిన ఉద్దీపనలు చూపించినప్పటికి కూడా అక్కడ భయం అనేది కలుగుతుంది, ప్రతిస్పందన కలుగుతూ ఉంటుంది. సో ఇలా ఆ ఉద్దీపనని పోలిన మరొక ఉద్దీపన కూడా ప్రతిస్పందన అనేది వస్తుంటుంది. దీన్ని సామాన్యీకరణంగా చెప్పుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి విచక్షణ, లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటాం. సో ఏంటి విచక్షణ అంటే ఏంటి అని చూసినట్లయితే, కృత్రిమ ఉద్దీపనని పోలినటువంటి మరొక ఉద్దీపనకు ప్రతిస్పందన రానట్లయితే, ఇక్కడేమొస్తుంది ఇక్కడేమో రావట్లేదు. అంటే ఎందుకు రావట్లేదు? తెలివి పెరిగింది, గుర్తుపడుతుండ్రు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రెస్పాన్స్ అనేది రాదు. కృత్రిమ ఉద్దీపనని పోలినటువంటి ఉద్దీపన మరొకటి కల్పించినప్పటికీ కూడా మనకు రెస్పాన్స్ అనేది రానట్లయితే దానిని విచక్షణ సూత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్న పాయింటే చూద్దాము. 11 months బాబుకి వచ్చేసి తెల్ల ఎలుకని అంటే భయం కలిగించాం. నెక్స్ట్ వాడు కొంచెం పెద్దగా అవుతున్నాడు, తెల్ల ఎలుక ఏంటో తెలుసు, వానికి కుందేలు ఏంటో తెలుసు, కుందేలు తీసుకుపోయాను కూడా భయపడు. సో ఎందుకంటే వానికి విచక్షణ, ప్రజ్ఞ పెరిగింది, మన యొక్క జ్ఞానం పెరిగింది, గుర్తుపడుతున్నాడు, రెండింటిని కూడా వేరు చేయగలుగుతున్నాడు. ఇది ఎలుక కాదు, ఇది కుందేలు, దీనికి భయపడాల్సిన పని లేదు. సో అదేవిధంగా ఇక్కడ ఈ ప్రయోగంలో అయితే కుక్క, ఉదాహరణకు కుక్క ఉన్నది. సో కుక్కకి ఏంటి, బెల్ కొట్టినప్పుడు రెస్పాన్స్ అయింది, ఏంటి లాలాజలాన్ని స్రవించింది. సో బెల్ కాకుండా విజిల్ వేసాను. సో విజిల్కి బెల్కి మధ్య తేడా తెలుసుకుంటుంది అది. సో దాన్నే విచక్షణ జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. సో ఇలా తేడా తెలుసుకొని అదేంటి ప్రతిస్పందించట్లేదు, దీన్ని లా ఆఫ్ డిస్క్రిమినేషన్గా చెప్పుకుంటాం, విచక్షణ అంట. నెక్స్ట్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధనం. సో ఉన్నత క్రమ నిబంధనం అంటే ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ కూడా ఇక్కడేమో సామాన్యీకరణంలో పోలినటువంటి కృత్రిమ ఉద్దీపనను పోలినటువంటి, ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలు ఏమవుతుందంటే ఒక ఉద్దీపనకు, ఒక కృత్రిమ ఉద్దీపనకి ఏమైంది, మనకి ఒక ప్రతిస్పందన అనేది వచ్చింది. లైక్ ఇక్కడ బెల్ కొట్టగానే మనకు ప్రతిస్పందించడం జరిగింది. సో ఇక్కడ కృత్రిమ ఉద్దీపన దానితో పాటుగా ఇంకొక ఉద్దీపనని కూడా జాయిన్ చేస్తాం, దానికి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. దానిని ఉన్నత క్రమ నిబంధనము అంటాం. ఉదాహరణకు ఇప్పుడు కుక్క ప్రయోగము తీసుకుందాం. సో కుక్క ప్రయోగం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, సామాన్యీకరణం వేరు, ఉన్నత క్రమ నిబంధనం వేరు. కృత్రిమ ఉద్దీపన రెండు కూడా పోలి ఉంటాయి, సామాన్యీకరణంలో పోలి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్ అండ్ విజిల్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలు ఏంటంటే వేరే కృత్రిమ ఉద్దీపన కూడా అంటున్నాము. ఉదాహరణకి ఇక్కడ బెల్తో పాటుగా టార్చ్ లైట్ వేశాను. సో బెల్ వేరు, టార్చ్ లైట్ వేరు కదా. సో టార్చ్ లైట్ వేశాను, అలా టార్చ్ లైట్ వేసినప్పుడు కూడా లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. దానిని ఉన్నత క్రమ నిబంధనంగా చెప్పుకుంటాం. అంటే కృత్రిమ ఉద్దీపన ఒకటి కంటే ఎక్కువ కృత్రిమ
ఉద్దీపనలకు ఒకే రకమైన ప్రతిస్పందన చూపించినట్లయితే దాన్ని ఉన్నత క్రమ నిబంధనంగా అంటాం. సో ఎప్పుడు ఏర్పడుతుంది ఉన్నత క్రమ నిబంధన మనం చూసినట్లయితే ఫస్ట్ నిబంధన ఏదైతుందో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన అనేది అంతగా ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్గా లేదు వీక్గా ఉందనుకోండి, అప్పుడు ఉన్నత క్రమ నిబంధన అనేది ఏర్పడదు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఏంటంటే లైక్ బెల్ కొట్టగానే లాలాజలం స్రవిస్తుంది. సో మనం ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం, బెల్ ఆహారం లాలాజలం, బెల్ ఆహారం లాలాజలం. దీనికి అదనంగా ఇంకోటి జోడిస్తాం, లైట్ బెల్ ఆహారం లాలాజలం, లైట్ బెల్ ఆహారం లాలాజలం. సో ఇలా ఇంకోటి జోడిస్తున్నాం. జోడించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఉద్దీపన కూడా ఇది లాలాజలాన్ని స్రవిస్తుంది. సో అందుకని దీన్ని ఏమంటున్నామంటే ఉన్నత క్రమ నిబంధనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది కంప్లీట్గా మీకు ఇవేంటి అని అర్థమైతే క్వశ్చన్ ఎలా అడిగినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో పునర్బలం అనుకోండి, ఉదాహరణకు బెల్ కొట్టగానే ఒక విద్యార్థికి చాక్లెట్ ఇచ్చాం. సో చాక్లెట్ ఇచ్చినప్పుడు ఏంటి, నెక్స్ట్ వాడు ఇన్ టైంలో వచ్చాడు, ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాడు బెల్ కంటే, ఇంకో చాక్లెట్ ఇచ్చాం. నెక్స్ట్ ఇది రిపీటెడ్గా మనకు చాక్లెట్లు ఇస్తూ ఉన్నాం అనుకోండి, సో అది ఆ ప్రవర్తన స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇలా చాక్లెట్లు ఇచ్చి వాడిని టైంకి రప్పించడం అంటే వాని యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తున్నాం. సో అది పునర్బలానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విలుప్తీకరణం. సో ఒక విద్యార్థి బాగా రెస్పాండ్ అయినప్పుడు మెచ్చుకోలేదు, సో అలాగే ఏదో తిడుతున్నాం, ఏదో చేస్తున్నాం, సో లేదంటే అసలు మన వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యార్థి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈజ్ ఏమంటామంటే విలుప్తీకరణంగా, లా ఆఫ్ ఎక్స్టింక్షన్గా చెప్పుకుంటామని, రైట్. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. సో స్పాంటేనియస్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఒక విద్యార్థికి చెప్తాను ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్. సో ఒక విద్యార్థి ఏంటంటే క్వశ్చన్లు అడుగుతున్నాము, సో వాడు ఆన్సర్ చెప్పినప్పుడల్లా నేను చాక్లెట్ ఇస్తున్నాను. సో కొన్ని రోజుల తర్వాత నేను చాక్లెట్ ఇవ్వడం బంద్ చేశాను. సో వాడు ఆన్సర్ చెప్పడం కూడా అంటే విలుప్తీకరణ కూడా జరిగిపోయింది. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత సో గ్యాప్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ కంపల్సరీ రావాలి. సో ఎందుకు గ్యాప్ రావాలంటే సార్ నేను క్వశ్చన్ చెప్పినా చాక్లెట్ ఇవ్వడం అనే విషయం మర్చిపోవాలి. మర్చిపోయితేనే ఏమవుతుందంటే సడన్గా గ్యాప్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగిన వెంటనే వాడు ఆన్సర్ చెప్పాడు స్పాంటేనియస్గా, మనకు తెలియకుండా, ఎందుకంటే ఫస్ట్ బ్రెయిన్లో ఉంది. సో చాక్లెట్ ఇస్తాడేమో. సో అదేమవుతుందంటే అయత్న సిద్ధ స్వాస్థ్యంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ సామాన్యీకరణ, విచక్షణ, ఉన్నత క్రమణ, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చూస్తున్నాము. సో సామాన్యీకరణ అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజెక్షన్ వేసాం ఒక పిల్లవాడికి. సో డాక్టర్ వస్తాడు, లేదంటే నర్స్ ఎవరో వస్తారు, వైట్ కలర్ కోట్, లేదంటే ఉదాహరణకు డెటాల్ లేదా స్పిరిట్ వాసన అనుకుందాం. సో స్పిరిట్ వాసన చూడగానే మామూలుగా స్పిరిట్తో రబ్ చేస్తారు ఇంజెక్షన్ చేసినప్పుడు. స్పిరిట్ వాసన చూడగానే ఏమవుతుందంటే వానికి ఇంజెక్షన్ వేస్తున్నాడు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో అక్కడ నిబంధన ఏర్పడింది. స్పిరిట్ వాసనకి నెక్స్ట్ నాకు సూది గుచ్చుకుంటుంది, నొప్పి లేస్తుంది అనేటువంటి నిబంధన ఏర్పడింది. సో స్పిరిట్ ఎవరు పట్టుకొచ్చినా కానీ, సో అది డాక్టర్ కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు షాప్లో వాసన వచ్చినప్పుడు కానీ, సో ఇలా సామాన్యీకరణం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఆ స్పిరిట్తో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కోట్ లేదంటే వైట్ డ్రెస్ చూసినప్పుడు కూడా మనకి ఆ విద్యార్థి లేదంటే ఆ పిల్లవాడు భయపడుతూ ఉంటాడు, ఇంజెక్షన్ గుచ్చుకుంటుంది మనసి. అదేమవుతుందంటే ఉన్నత క్రమ నిబంధనంగా మారిపోతుంది. సో ఇక్కడ సామాన్యీకరణకు దీని తేడా ఏంటి అంటే స్పిరిట్తో పాటుగా స్పిరిట్ లాంటి వాసన చూసినా భయపడతాడు వాడు, రైట్. స్పిరిట్ లాంటి వాసన ఇక్కడ చూడండి, ఉన్నత క్రమ నిబంధనలో వేరు. స్పిరిట్ దానితో పాటుగా వైట్ కోట్ లేదంటే వైట్ డ్రెస్ లేదంటే ఒక స్టెథోస్కోప్ లేదంటే ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్, కంప్లీట్గా ఇవి డిఫరెంట్ కృత్రిమ ఉద్దీపన. సో ఈ వీటిలలో ఏ చూసినా భయపడ్డం అనేది ఉన్నత క్రమ నిబంధనగా అవుతుంది. ఇది వెరీ సింపుల్. మనకి పావ్లోవ్ రూపొందించినటువంటి పావ్లోవ్ శాస్త్రి రూపొందించినటువంటి సాంప్రదాయ లేదంటే శాస్త్రీయ నిబంధన. నెక్స్ట్ ఇంకో క్లాస్లో వేరొక సిద్ధాంతంతో మళ్ళీ కలుసుకుంటుంది. నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.